జ్వరం వచ్చింది. అవునా? జ్వరం వచ్చింది సార్. బోల్ట్ పెట్టిండ్రా బిడ్డ? ఎవరికి లొంగలే. రెండు అది కొంచెం హాస్యపూర్వకంగా ఉంటుంది, సత్యం కూడా. వానకు తడువని వాడు, ఓకే, వనితకు లొంగని వాడు. ఓ అది బాగుంది. లేదన్నారు వనితకు లొంగితే కథమే వాక్యం. వానకు తడవని వాడు, వనితకు లొంగని వాడు లేడన్నారు. ఎంత సత్యం చెప్పిన వాడు. వెరీ వెరీ ట్రూత్ అది. అది ఎవరు చెప్పారు ఆ మాట అన్నది? ఎవరు అంటే అది సీనియర్ రైటరే. ఇంకోటి ఏమైందంటే ఒక 20 ఏళ్ళ నుంచి ఏదో మార్క్ ఫీల్డ్ ఏమన్నా అన్నాడా? మార్క్ ఫీల్డ్ అని ఒక రైటర్ ఉంటాడు కదా, ఆయన ఏమన్నా అన్నాడా? ఇది మన తెలుగు వాడే. ఓకే ఓకే. వాడు చాలా ఈజీగా చెప్పుకున్నాడు. వానకు తడవని వాడు, వనితలో బాగుంది. చిన్న కోట్ అంతే. మనం కవిత్వం కూడా అట్నే వస్తాయి కదా పదాలు. మనం అది ముఖ చిత్రం మట్టి అప్పుడు చూసేది. మనిషిగా పూచే మట్టి అని అది వేసుకున్నాం. అదే మనం వేసుకున్నాం. ఏవో ఒక 10 విషయాలు వచ్చినాయి. అవును, నాగేశ్వరరావు సినిమా కన్నా ముందే వచ్చింది కదా మీ బుక్ టైటిల్ మనం. ఇప్పుడు మనం అది ఆత్మకథ లాంటిది అంతే. చాలా కొన్ని సంవత్సరాలు మిత్రమా దానికి అంకితం. ఇంకా నేను వేరే ఏం పనులు పెట్టుకుంటాను. థాట్ అనేది వ్యక్తత మాత్రమే కాదు. ఓకే, థాట్ అనేది అంటే ఆలోచన అనేది. అప్పుడు ఆలోచనలు అని పెట్టుకున్నాం. లోచనాలు కలద్దాడు. ఓకే ఓకే. ఆలోచనతో కూడుకున్నటువంటి అర్థాలు, దృష్టి. ఓకే, అది నువ్వు కనిపెట్టు. ఓకే ఓకే ఓకే. ఆలోచన అదా ఎంత ఈజీగా చెప్పిన. అవును, 2 అంశాలను ఒక్క చిన్న బిట్టు లాగా ఆలోచన అంటేనే నువ్వు భూగర్భం దాకా పోయి ఆకాశం ఎత్తులోకి చేస్తే అది ఆలోచన యొక్క శక్తి సామర్థ్యం. ముడిగిన దుంకుతో వాడు ఏం చేస్తాడు? ఈత కొట్టేవాడు. పాతకాలంలో నేను చేసిన దుంకి మళ్ళీ పైకి దిగ్గు చేసేవాడు. ఈ కవిత్వంలో ఛందస్సు ఉంటుందా సార్? ఉండేది ఛందస్సు. అది అందరికి తెలియదు. అబ్బా భలే చెప్పారు. ఉండేది ఛందస్సు. అది ఉంటేనే దానికి అలంకారం అటగా. అసలు అందం అంటే ఏంది అన్న? చందంతో కూడుకున్నదే అందం. ఓకే. వాడు అంటాడు, అన్న ఇది నీదా నాదంటే